హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనకి పోలీస్ ఫోర్స్ నుంచి అయితే చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్స్ ఏంటి, ఈ విధంగా అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 10th వాళ్ళకి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ముందుగా అయితే మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు కూడా రావాలంటే సో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కానీ మీకైతే నోటిఫికేషన్ అయితే అందదనమాట. సో నోటిఫికేషన్, ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు రావాలంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇవైతే మనకి పక్కా గవర్నమెంట్ జాబ్స్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ప్రతి క్యాస్ట్లో వారికి కూడా మనకైతే వేకెన్సీస్ ఉన్నాయి. సో వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్స్ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనమైతే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి November 15th అనమాట. సో 15th November నుంచి మనమైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేయొచ్చు. అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 14th December అనమాట. సో December 14th లోపే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ప్రతి ఒక్క క్యాస్ట్ల వారీగా కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏ పోస్టులు ఉన్నాయి అని చూసుకున్నట్టయితే సబ్ ఇన్స్పెక్టర్ మెయిల్, సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్ అనమాట. సో సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా మనకైతే వేకెన్సీస్ అయితే కేటాయించారు. నెక్స్ట్ వచ్చేసి హెడ్ కానిస్టేబుల్ అనమాట. హెడ్ కానిస్టేబుల్ మెయిల్, నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ ఫీమేల్ అనమాట. సో మెయిల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఫీమేల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కానిస్టేబుల్ మెయిల్, కానిస్టేబుల్ ఫీమేల్ అనమాట. సో ఈ విధంగా అయితే మనకి పోస్టుల డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అయితే మనకైతే 10th బేస్డ్ మీద అయితే కానిస్టేబుల్ పోస్టులు అనమాట. సో 10th పాస్ అయిన వాళ్ళైతే ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇన్ కేస్ మెయిల్ అయినట్టయితే జనరల్ వాళ్ళకైతే 19 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకైతే 7, ఎస్టీ వాళ్ళకైతే 2 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకైతే 11 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 వేకెన్సీస్ అనమాట. టోటల్గా వచ్చేసి 44 వేకెన్సీస్ అనేవి మెయిల్కి అయితే కేటాయించడం జరిగింది. అయితే ఈ కానిస్టేబుల్కి సంబంధించి ఫీమేల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని క్యాస్ట్ల వారీగా చూసుకున్నట్టయితే యూఆర్ వాళ్ళకైతే 3 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకైతే 1 వేకెన్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి వేకెన్సీ లేదని అప్లై చేసుకోవడం మానేయద్దు. సో జనరల్లో కూడా మనకి సెలెక్ట్ చేస్తారు కాబట్టి సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకైతే 2 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 1 వేకెన్సీ అనమాట. సో ఫీమేల్ వాళ్ళకైతే టోటల్గా 7 వేకెన్సీస్ అనేవి ఫీమేల్ కానిస్టేబుల్ వాళ్ళకైతే కేటాయించడం జరిగింది. టోటల్గా అయితే మనకి కానిస్టేబుల్కి సంబంధించి 51 వేకెన్సీస్తో అయితే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే మనం కేవలం 10th పాస్ అయితే సరిపోతుందన్నమాట. మీ దగ్గర 10th సర్టిఫికేట్ ఉన్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి శాలరీ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి లెవెల్ 6 ప్రకారంగా అయితే మనకి
35,400 నుంచి అయితే మనకి శాలరీ అనేది పే చేస్తున్నారు. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసి లెవెల్ 4 ప్రకారంగా అయితే మనకి 25,500 అనేది శాలరీ పే చేస్తున్నారు. నెక్స్ట్ కానిస్టేబుల్ పోస్టులకు అయితే లెవెల్ 3 ప్రకారంగా అయితే మనకి 21,700 అనేది శాలరీ అనేది పే చేస్తున్నారు. సో అదర్ ఎలోవెన్సెస్ కూడా మనకు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కలుపుకుంటా అయితే మనకి దాదాపు అయితే 50,000 వరకు కూడా మనకి శాలరీ అనేది పొందొచ్చు. సో క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛాన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు కేవలం ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరన్నా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తర్వాత ఏజ్ లిమిట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి బిట్వీన్ 20 to 25 ఇయర్స్ అనమాట. అంటే మీకు 20 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో మీకు కనుక ఏజ్ ఉన్నట్టయితే మీరైతే ఈ యొక్క ఇన్స్పెక్టర్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి ఏజ్ లిమిట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మీకు మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ అనమాట. 18 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కానిస్టేబుల్ పోస్టులకి అయితే మినిమం అయితే 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 23 ఇయర్స్ వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఈ యొక్క కానిస్టేబుల్ ముందుగా అయితే కానిస్టేబుల్ పోస్టులకు చూద్దాం. కానిస్టేబుల్ పోస్టులకు అయితే మనకి మెట్రికులేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీరు 10th పాస్ అయినట్టు ఉంటే సరిపోతుంది, కేవలం 10th సర్టిఫికేట్ మీద ఉంటే సరిపోతుంది అనమాట. ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి డిజైరబుల్ అని చెప్పేసి డిప్లొమా సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ యొక్క డిజైరబుల్ అనేది కన్సిడర్ చేసుకో అవసరం లేదు. కేవలం మీ దగ్గర మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ మీరు క్వాలిఫై అయినట్టయితే సరిపోతుంది. ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి ఎవరెవరు ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో కానీ లేదా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో కానీ మీరు డిగ్రీ చేసినట్టుంటే ఈ యొక్క పోస్టులకు అంటే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా బీటెక్లో అయితే మీరు లైక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించి లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో సంబంధించి మీరైతే బీటెక్ చేసినట్టుంటే ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ చేసినా పర్లేదు, లేదా బీటెక్ చేసినా కూడా పర్లేదు అనమాట. సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉన్నట్టయితే ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారనమాట. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ పాటు, నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్లో జనరల్ వాళ్ళకి లేదా యూఆర్ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 6 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 8 ఇయర్స్ అనమాట. సో ఈ విధంగా మనకి క్యాస్ట్ల వారీగా ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనమైతే ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్ ద్వారానే అయితే ఆన్లైన్లోనే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళందరూ లేదా ఉమెన్స్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూడి వాళ్ళందరూ కూడా అయితే ఎలాంటి ఫీజు అనేది వాళ్ళకి లేదు. సో ఫ్రీగా అయితే మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అయితే రిమైనింగ్ అదర్ కేటగిరీస్ వాళ్ళందరూ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు కనుక మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్టయితే 200 రూపీస్ అండి. 200 రూపీస్ అనేది మీరైతే ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కానిస్టేబుల్, అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్టయితే 100 రూపీస్ అనేది మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు కింద అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే మనకైతే పీఈటీ అదేవిధంగా పిఎస్టీ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. పీఈటీ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనమాట. పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనమాట. సో ఈ యొక్క 2 టెస్ట్లు అయితే కండక్ట్ చేసి ఫర్దర్గా అయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్,
ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడైతే మనకి హెడ్ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి మెయిల్ వాళ్ళైతే 1.6 కిలోమీటర్స్ అనేది రేస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. 7 minutes 30 secondsలో మీరైతే 1.6 కిలోమీటర్స్ అనేది రేస్ అనేది కంప్లీట్ చేయాలి. సో ఫీమేల్ వాళ్ళైతే 800 meters అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో 4 minutes 45 secondsలో 800 meters రన్నింగ్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కానిస్టేబుల్కి సంబంధించి 11 feet లాంగ్ జంప్ అయితే చేయాలి. 3 chances అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ ఫీమేల్ వాళ్ళు అయితే 9 feet లాంగ్ జంప్ అయితే చేయాలి. ఫీమేల్ వాళ్ళకు కూడా 3 chances అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 3.5 feet హై జంప్ కూడా చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా మనకి 3 chances అనేది కల్పిస్తున్నారు. సేమ్ ఫీమేల్ వాళ్ళు కూడా సేమ్ అనమాట. సో ఈ విధంగా అయితే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది జరిగిస్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా అయితే చేసి మనకైతే ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారనమాట. దాని తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఆ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ యొక్క డీటెయిల్స్ కూడా అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారనమాట. సో ఫస్ట్ అయితే మనకి కానిస్టేబుల్ డీటెయిల్స్లోకి విన్నట్టయితే టోటల్గా అయితే మనకి 100 questions ఉంటాయి అన్నమాట. సో ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మార్క్స్ అనేవి 100 marks అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అనమాట. సో ఏ టాపిక్స్ నుంచి మనం క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందంటే జనరల్ ఇంగ్లీష్ లేదా జనరల్ హిందీ నుంచి మనకి 20 questions ఇవ్వడం జరుగుతుంది. 20 marks అనమాట. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 questions ఇవ్వడం జరుగుతుంది. 25 marks. నెక్స్ట్ రీజనింగ్కి సంబంధించి 25 questions 25 marks. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 30 questions 30 marks అనమాట. సో ఈ విధంగా అయితే మనకి కానిస్టేబుల్కి అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ కూడా మనకి సిలబస్ ఇచ్చారు. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా మనకి సిలబస్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడైతే మనకి మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ క్యాస్ట్ల వారీగా కూడా మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ వాళ్ళకైతే 33% అనేది క్వాలిఫికేషన్ మార్క్ అనమాట. సో నెక్స్ట్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళందరికైతే 35% అనేది క్వాలిఫికేషన్ మార్క్స్ అనమాట. సో ఈ విధంగా అయితే మనకి పీఈటీ పిఎస్టీ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి దాని తర్వాత ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చెక్ చేసి మనకైతే జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే 10th క్వాలిఫికేషన్తో అయితే మనకి కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి 10th మ్యాక్సిమం అందరూ క్వాలిఫై అయ్యే ఉంటారు కాబట్టి మెయిల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరికి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ అంటే అప్లై చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మనకి ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 14th December అనమాట. సో December 14th లోపే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా ఈ నోటిఫికేషన్లో ఎటువంటి విధమైన డౌట్స్ ఉంటే మీరైతే కమెంట్ సెక్షన్లో అడగొచ్చు. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే డౌట్ కనుక మీకు ఉన్నట్టయితే అప్లికేషన్ వీడియో కూడా చేయమని అయితే కమెంట్ సెక్షన్లో అడగండి. సో నంబర్ ఆఫ్ కమెంట్స్ని బట్టి నేనైతే వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై లింక్ అదేవిధంగా నోటిఫికేషన్ లింక్ అనేది కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ క్వాలిఫికేషన్స్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి.